మరి కాసేపట్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్. రైట్ ఉదయశ్రీ, ప్రధానంగా ఇవాళ కీలకమైన సమావేశం పొత్తులకు సంబంధించి అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించి మరి కాసేపట్లో మూడు పార్టీల మధ్య అటు టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల మధ్య సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి షెకావత్ నిన్ననే పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. వాళ్ళకి కేటాయించిన అంటే పొత్తుల్లో భాగంగా అటు టీడీపీ, జనసేన, బీజేపీ, జనసేన ఈ రెండు పార్టీలకు కేటాయించిన 30 సీట్లు, 30 అసెంబ్లీ స్థానాలు, అలాగే 8 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఎవరెవరు ఎక్కడి నుండి పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈ మూడు పార్టీలు మరొకసారి భేటీ అయ్యి తుది కసరత్తు అభ్యర్థుల ఎంపికలో కావచ్చు, అలాగే సీట్ల సర్దుబాటు విషయంలో ఎక్కడైతే కొంత క్లారిటీ రావాల్సి ఉందో వాటికి సంబంధించి దాదాపు తుది కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఏ స్థానాల నుంచి పోటీ చేయాలన్న అంశానికి సంబంధించి కూడా నిన్న పవన్ కళ్యాణ్ వద్ద కొన్ని సీట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తం 30 స్థానాల్లో గాను 24 స్థానాలు జనసేన పోటీ చేయబోతుంటే 6 స్థానాల్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ పోటీ చేయబోతుంది. సో వీటిల్లో పాడేరు, విశాఖ నార్త్, పి గన్నవరం, కాకినాడ అర్బన్, ఉంగుటూరు, కదిరి, మదనపల్లె, కాళహస్తి, కైకులూరు నియోజకవర్గాలు. సో ఇటువంటి నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి బీజేపీ ప్రతిపాదించింది. సో ఈ ప్రతిపాదిత సీట్లలో నుంచి 6 లేదా 7 స్థానాల్లో పోటీ చేసే అవకాశం, బీజేపీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో రిమైనింగ్ 30లో ఈ 6-7 స్థానాలు పోతే 23 లేదా 24 స్థానాల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే పొత్తులో ఉన్న అంటే ఫస్ట్ నుంచి కూడా జనసేన, బీజేపీ రెండు పార్టీలు పొత్తులోనే ఉన్నాయి. సో ఈ క్రమంలో వీళ్ళకి 30 సీట్లు కేటాయించిన నేపథ్యంలో వీళ్ళు ఎవరెవరు ఎక్కడి నుండి పోటీ చేయాలన్న అభిప్రాయానికి వచ్చేశారు. సో మరి కాసేపట్లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ అలాగే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా భేటీ కాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారానికి సంబంధించి ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఒకవేళ సంక్లిష్టమైన నియోజకవర్గాల విషయానికి వచ్చేసరికి కాళహస్తి నియోజకవర్గంలో బీజేపీ పట్టుబడుతుంది. అక్కడ కోల ఆనంద్ అనే బీజేపీ నేత ఉన్నారు. అలాగే సోమ్ వీర్రాజుకు కూడా ఏదో ఒక స్థానం నుంచి చోటు కల్పించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో వీళ్ళకి ఎక్కడ సీట్లు సర్దుబాటు చేయాలనేదే కొంత సందిగ్ధత కావచ్చు, కొంత డైలమా కావచ్చు, కొంత చర్చలు జరిపిన మీదట ఒక తుది రూపానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ క్రమంలో మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ లేదా రేపట్లోగా అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. ఉదయశ్రీ.